జగన్ హయాంలోనే ఏపీలో అరాచకాలు జరిగాయని ఆరోపించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కూటమి ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. పాత కక్షల నేపథ్యంలోనే సల్మాన్ హత్య జరిగిందన్నారు బుద్ధా వెంకన్న. ఆ హత్యని టీడీపీకి పులమాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, జగన్ సీఎం అయ్యేది లేదని చెప్పారు బుద్ధా వెంకన్న. ఇంకా బుద్ధా వెంకన్న ఏమన్నారో మా ప్రతినిధి శ్రీధర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. టీడీపీ ప్రభుత్వంతో పాటు కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన దానిపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇటు కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పాలన జరుగుతుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు అరాచకాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి పెట్టుబడులు రావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిన కొన్ని నియోజకవర్గాలు చూడండి, అక్కడ వెంటనే పోలీసు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇంకోటి చేయడం జరుగుతుంది. శాంతి భద్రతలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉంటాయి. శాంతి భద్రతల్లో క్షీణించాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉండాలి. అంటే గురజాల నియోజకవర్గంలో సల్మాన్ అనే యువకుని టీడీపీ గుండాలు అరాచకంగా హత్య చేశారని జగన్మోహన్ రెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. సల్మాన్ హత్య అవి పాత కక్షల కారణం. తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఏదో జెండాల దగ్గర లేకపోతే ఫ్లెక్సీల దగ్గర లేకపోతే ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు అటువైపు జగన్మోహన్ రెడ్డి వస్తేనో గొడవ అయింది కాదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అది పార్టీకి రంగు పులియాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు రెడ్డి బుక్ అంటున్నావు, చంద్రబాబు నాయుడు గారు విషయంలో నానా ప్రలాపనలు చేస్తున్నావు, ఎక్స్లో కారు కోతలకు వస్తున్నావు. మీ మాటలు చాలా శృతి మిస్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే అంటున్నారు. ఏంటి వచ్చేది? మీరు అధికారంలోకి వస్తారా? బుద్ధున్నవాడు ఎవడన్నా మళ్ళీ వైసీపీకి ఓటేస్తాడా? జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తాడా? మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. మీకెందుకు మాటికి మేము అధికారంలోకి వస్తే మీరు ఉన్నారుగా, ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వాళ్ళ ఏం చేస్తారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలకు రక్షణ లేకపోతుంది, అదేవిధంగా హత్య రాజకీయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. అదేనండి, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో మత రాజకీయాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలకి తెరలేపుతాడు జగన్మోహన్. ఒకరోజు ఎస్సీలు అంటాడు, ఒకరోజు ఎస్టీలు అంటాడు, ఒకరోజు బీసీలు అంటాడు, ఒకరోజు మైనార్టీలు అంటాడు, ఒకరోజు ఇంకో కులం అంటాడు. పని పాట లేని జగన్మోహన్ రెడ్డి. పని లేదు అతనికి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డేరాలు అడ్డకట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తీసుకొచ్చి ఇట్లా అరాచకాలు చేస్తున్నారు. మేము కనుక అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళు కూడా ఎవరు కూడా బయటికి తిరిగే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరిస్తున్నారు. అదే చెప్తున్నా, మీరు అధికారంలోకి వస్తే అన్నారు కదా, మేము వాళ్ళు అధికారంలో ఉన్నాగా. మా నాయకుడు మీరు చెప్పినట్టే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే మీరు బయట రోడ్డు మీద తిరగగలరా? మాకు అధికారం కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ గురజాలలో జరిగింది మాత్రం పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగింది. టీడీపీకి దానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్తో శ్రీధర్, TV9 విజయవాడ.